చాలా కుటుంబాల్లో ప్రేమ ఎట్లుంటుందంటే, సేవకుల్లోనైనా సేవకు వచ్చిన తొలిడి దినాల్లో సేవకుల పట్ల ఉండే గౌరవం వేరు. విశ్వాసులైనా మందిరానికి వచ్చిన తొలిడి దినాల్లో పాస్టర్ గారిని చూడటంతో, జ్యోతనా నువ్వు చర్చికి వచ్చిన స్టార్టింగ్ దినాల్లో నన్ను చూసి వణికావు, అలాగని ఇప్పుడు నన్ను వణికిస్తున్నావని నేను అన్నాను. కానీ ఒక మాట, చర్చికి వచ్చిన ప్రారంభ దినాల్లో అమ్మో మా జర్మి అన్న, అమ్మో మా జ్యోతకు, అమ్మమ్మమ్మో వీళ్ళు మామూలు సేవకులు కాదు, ప్రతి వీళ్ళకి సేవ అమ్మమ్మమ్మమ్మని గడగడ వణికిన విశ్వాసి, ప్రారంభంలో వణికిన విశ్వాసి ఒక 3 సంవత్సరాలు సీనియర్ అయిన తర్వాత ఆ అయ్యగారిని గడగడ వణికించి కృప పొందుకుంటారు. ఇంకొంతమంది కృప వెంబడి కృప పొందుకుంటారయ్యా. ఇది దీనిలో ఎందుకంటే తొలి ప్రేమను కోల్పోతున్నారు. అటు భార్యాభర్తల మధ్యలోనైనా, అన్నదమ్ముల మధ్యలోనైనా, సేవకుల మధ్యలోనైనా తొలి ప్రేమను కోల్పోతున్నారు. బిడ్డలారా, దేవుని పట్ల కానీ మనుషుల మధ్యలో కానీ ఆ తొలిటి ప్రేమ ఎప్పటికీ తాజాగా ఉండునుగాక. తాజాగా ఉండటమే కాదు, బైబిల్లో రాస్తుంది ప్రేమ యందు అభివృద్ధి పొందుడి. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎందులో అభివృద్ధి పొందాలి? చెప్పాలి అని నాకు వినపడలేదమ్మా. చెప్పాలి. ప్రేమలో అభివృద్ధి పొందండి అంటే మీ వివాహమైన తొలిడి దినాల్లో భర్తను ప్రేమించిన దానికంటే, వివాహమైన తొలిడి దినాల్లో భార్యను ప్రేమించిన దానికంటే, మందిరంలో అడుగుపెట్టిన తొలిడి దినాల్లో దైవ సేవకులను ప్రేమించిన దానికంటే సంవత్సరం గడిచే కొద్దీ, వయసు పెరిగే కొద్దీ ప్రేమ కూడా పెరగాలట. ఓ దైవజనుడు ఇలా చెప్పారు, మీ భార్యాభర్తలు ప్రేమగా ఉండాలంటే మీ ఇంటి వాకిడి దగ్గర చెట్టు నాటండి. అయ్యా, చెట్టు నాటితే ప్రేమ పెరిగిద్దా? కాదు. ఆ చెట్టు రోజు రోజుకు పెరుగుతున్నట్లుగా మీ మధ్యలో ప్రేమ, ఆప్యాయత, అనురాగాలు పెరగాలి. ఆ చెట్టు పెరుగుతున్నప్పుడల్లా మీరు జ్ఞాపకం తెచ్చుకోండి, మా మధ్యలో భక్తి పెరగాలి, విశ్వాసం పెరగాలి, ఐక్యత పెరగాలి, ప్రేమ పెరగాలి. ఆ చెట్టును చూసినప్పుడల్లా పాఠం నేర్చుకోండి. అలాగని వాక్యం విని చెట్టు నాటుకునేరు కాక, అవకాశం ఉంటే నాటుకోండి, అది వేరే